ప్రెగ్నెన్సీ అంటే. సో ఎవరో చెప్పింది వింటారు, లేదా ఇంకోటి ఈ మధ్యకాలం మనం చూసేది ఏంటంటే ఆ గూగుల్ చూస్తారు, తర్వాత యూట్యూబ్ చూస్తూ ఉంటారు, దాంట్లో ఏందేందో రాస్తుంటారు, అవన్నీ భయాలు పెట్టుకుంటారు. ఒక్క ప్రాబ్లం వచ్చిందనుకోండి, అందులో ఎక్కడి వరకు వెళ్ళిపోతారు అంటే క్యాన్సర్కి తక్కువ ఉండదు అనమాట వాళ్ళకి ప్రాబ్లం. సో అంతవరకు వెళ్ళి మీ నిద్ర పాడు చేసుకుంటున్నారు. అలాగే వద్దండి. ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ దగ్గర వచ్చి ఆ అవగాహన తెచ్చుకొని మీరు ముందుకు వెళ్ళడం చాలా అవసరము. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా, ఏం డౌట్ ఉన్నా డాక్టర్స్ని అడగండి. డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము అందరికీ వెళ్ళి చెప్తున్నది ఏంటంటే డాక్టర్స్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేయాలి. తప్పకుండా ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి కూడా అవగాహన తెప్పించాలి. అది ప్రెగ్నెన్సీలోనే ఉన్నప్పుడే వాళ్ళకి సింపుల్ థింగ్ అనమాట, ఎలాంటి గౌన్ వేసుకోవాలా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేదానికి, ఎలాగా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఆఫ్ ద బ్రెస్ట్, ఈ సింపుల్ పాయింట్స్ నుంచి కూడా మనము అవగాహన తెప్పించి వాళ్ళకి ఆత్మ విశ్వాసం మనం తెప్పించి డెలివరీ అయినాక దిస్ ఇస్ నో బిగ్ డీల్ అన్నట్టు. కానీ నిద్ర తక్కువ ఉంటుంది. తల్లి పాలు ఇచ్చే తల్లులకి డెఫినెట్లీ స్లీప్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు ఒక్కొక్కసారి బేబీ ఏడుస్తుంటుంది, వాళ్ళు పాలు కంటిన్యూస్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బేబీ ఎప్పుడు పడుకుంటుందో మీరు కూడా అప్పుడు పడుకోండి. ఈ 6 months మీ లైఫ్లో ఇట్ ఈస్ అ టోటల్ సాక్రిఫైస్ మీరు ఆ బేబీకి ఇస్తున్నారు. ఇంత బెస్ట్ గిఫ్ట్ ఆ బేబీకి ఏ తల్లి కూడా ఇవ్వలేదండి. మీ టైము, మీది టైము అనేది బెస్ట్ గిఫ్ట్ టు ద బేబీ. ఆ టైం అనేది మీరు పాలు ఇస్తున్నారు అనుకోండి, డిస్ట్రాక్ట్ అయిపోయినారు, అయ్యో నా కొలీగ్స్ నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వచ్చేస్తుంది ప్రమోషన్, నాకు రాదు అనుకొని ఏందేందో మనం ఆలోచిస్తూ ఉంటుంటాం. కానీ మళ్ళీ ఈ బేబీ లైఫ్లో ఈ 6 నెలలు మళ్ళీ వస్తుందా చెప్పండి. సో మీరు మీ బేబీకి ఏమేమో కొనాలనుకుంటారు, ఏనేనో గిఫ్ట్స్ ఇస్తారనుకుంటారు, కానీ మీకు బేబీకి ఇవ్వవలసినది ఇచ్చే అన్నిటికంటే మహత్తరమైన గిఫ్ట్ మీ టైము, ఆ ఫస్ట్ 6 months.